హాయ్ చైతన్య గారు. హలో మేడం. చైతన్య గారు, కాన్స్టిపేషన్ ఉంటే మనిషి హెల్త్కి ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? ఒక్కరోజు ఎవరైనా నిద్రపోలేదు అనుకోండి, నెక్స్ట్ డే వాళ్ళకు ఆటోమేటిక్ ఐదర్ మలబద్ధకం అన్నా వస్తుంది, కొద్దిగా మైల్డ్గా అన్నా, లేదంటే స్టూల్ డిస్టర్బ్ వస్తుంది. లూజ్ మోషన్ లాగా కూడా రావచ్చు, హార్డ్ స్టూల్ లాగా కూడా రావచ్చు. మళ్ళీ వామిటింగ్ సెన్సేషన్ కూడా ఉంటుంది కొందరికి నిద్ర పోకపోతే సరిగ్గా. ఇక్కడ మనకి ఏమనిపిస్తుంది, గట్ హెల్త్ ఏదైతే ఉంది అది డిస్టర్బ్ అయింది, లేదంటే కాన్స్టిపేషన్ అయింది నిద్ర ఒకటి లేకపోవడం వల్ల. కానీ ఇప్పుడు మలబద్ధకం ప్రాబ్లం ఉందనుకోండి, ఇది వైస్ వర్సా ఉంటుంది. మలబద్ధకం ప్రాబ్లం ఉంటే ఆ మనిషికి నిద్ర కూడా చక్కగా రాదు. అది కాకుండా మొత్తం గట్ హెల్త్ డిస్టర్బ్ అయిపోతుంది. ఇప్పుడు నోట్లో పొక్కుళ్ళు అవ్వడం, చిగుల నుంచి రక్తం గారడం, కొందరు కంప్లైంట్ చేస్తారు, ఛాతీ బరువు బరువు అనిపిస్తుంది డాక్టర్ సాబ్ అనేసి వస్తారు. ఎప్పటి నుంచి అంటే 2-3 ఏళ్ల నుంచి అవుతుంది. ఏదో అయిపోతుంది అనేసి భయం అవుతుంది, దడదడ. మళ్ళీ వీళ్ళకి మనం ఏమైపోతుంది అనేసి అడిగినాం అనుకోండి, తెలియదు అంటారు. మీకు మలబద్ధకం ప్రాబ్లం ఉందా లేదా అని అడుగుతాం. వాళ్ళు వచ్చేది మలబద్ధకం ప్రాబ్లంకి కాదు, ఏదో అయిపోతుంది, గుండెదడ అనిపిస్తుంది, ఛాతీలో మంట అవుతుంది, ఎండోస్కోపీ చేయించిన, గ్యాస్ట్రైటిస్ వచ్చింది. ఆ గ్యాస్ట్రైటిస్ వల్ల మళ్ళా ఇప్పుడు అల్సర్లు అవుతాయి అనేసి వస్తారు కొందరికి అయిపోతాయి అల్సర్లు, హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ అయిపోతుంది కొందరికి. ఇది మలబద్ధకం ఉంటే ఇవి అయ్యే ఛాన్సులు పెరుగుతాయి. ఇప్పుడు వీళ్ళందరూ వస్తారు కదా, నేను మీకు చెప్తాను. హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ వల్ల వస్తారు అంటే అండి, ఒకటి బ్యాక్టీరియా ఉంటుంది, దానివల్ల క్యాన్సర్ కూడా అవుతుంది. అయితే ఆ బ్యాక్టీరియా తోటి ఇన్ఫెక్షన్ అయ్యి వస్తారు, అల్సర్లతోటి వస్తారు. మళ్ళీ దాని తర్వాత పైల్స్లు, ఫిషర్లు, ఫిష్యులాలు, ఈ ప్రాబ్లంలతోటి వస్తారు. వీళ్ళకు అందరికీ అడిగినాం అనుకోండి, మలబద్ధకం ఉందా, చాలా మంది ఉందంటారు. ఒక పేషెంట్ ఫిష్యులా ప్రాబ్లం తోటి వచ్చిండ్రు మన దగ్గరికి. ఆల్రెడీ మలబద్ధకం కూడా నడుస్తుంది, పరేషాని. ఫిష్యులా ప్రాబ్లం తోటి వచ్చిండ్రు. ఫిష్యులా అంటే అందరూ వినే ఉంటారు. ఫిష్యులా అంటే ఫిషర్స్, ఫిష్యులా, పైల్స్ అక్కడే అవుతాయి అనేసి మనకు లోకలైజ్గా యానస్ రీజన్ దగ్గర అవుతాయి. కానీ ప్యాథాలజీ ఏముంటది, ఇప్పుడు మలం బయటికి వచ్చే ఏదైతే హోల్ ఉంటుంది దాన్ని యానస్ అంటారు. ఇప్పుడు మలబద్ధకం ఉంది అనుకోండి, హార్డ్గా వీళ్ళు ప్రెషర్ ఇస్తారు కదా దాన్ని, అప్పుడు ఏమవుతుంది, ఏదైతే వాల్స్ ఉన్నాయి, లార్జ్ ఇంటెస్టైన్ వాల్స్, ఏదైతే మన యానల్ కెనాల్ ఉంది దాన్ని రుద్దుకుంటా అది బయటికి వస్తుంది ఫోర్స్ఫుల్గా. అయితే రుద్దుకుంటా వచ్చినప్పుడు అక్కడ ఇంజరీ అవుతుంది. అవే కాకుండా ఇప్పుడు మలబద్ధకం చాలా డిలేడ్ ఉంది అనుకోండి, చాలా రోజుల నుంచి ఉంది, మీరు అన్హైజీనిక్ ఫుడ్ తింటున్నారు అంటే ఏమవుతుంది, అక్కడ ఇన్ఫెక్షన్ అయిపోతుంది. ఇన్ఫెక్షన్ అయి ఇంకో రంధ్రం తయారవుతుంది పక్కకి. ఇంకో రంధ్రం తయారై మొత్తం రోజు మీరు కూర్చొని ఉంటున్నారంటే కూడా అవుతుంది, మీరు మోషన్ ఆపుతున్నారంటే కూడా అవుతుంది. మీరు సొంతంగా ఆపుతారు. ఇప్పుడు కొందరు బయట నేను ఓను బై హైజీన్ ఉండదు, నాకు నా సింహాసనమే కావాలనేసి అంటారు కొందరు. అయితే అట్లా వాళ్ళకు కూడా అవుతుంది. మళ్ళీ ఆ రంధ్రం అయిపోయింది, ఇన్ఫెక్షన్ అయిపోయిందంట. ఇట్లా ఇప్పుడు వచ్చిర్రు కదా ఈ పేషెంట్కి, ఇంతకు ముందు కూడా 2 సార్లు అయింది. 2 సార్లు ఆపరేషన్ చేయించుకున్నారు. 2 సార్లు ఆపరేషన్ చేయించుకున్నాక మళ్ళీ వస్తే ఇప్పుడు మన దగ్గర వచ్చింది. వస్తే ఇప్పుడు ఏమవుతుంది అంటే, మనం ఈ పేషెంట్కి మందులు ఇచ్చినాము, పేషెంట్కి అడిగినాం ఏముంది సమస్య, మీకు మలబద్ధకం కూడా ఉంది, ఛాతీలో మంట ఉంది అంటే మొత్తం గట్ హెల్త్ డిస్టర్బ్డ్ ఉంది ఈ పేషెంట్ది. మొత్తం గట్ హెల్త్ డిస్టర్బ్డ్ ఉన్న తర్వాత ఇట్లా అవుతుంది. అయితే ఈ పేషెంట్కి మనం హోమియోపతి మందులు ఇచ్చినాము. పేషెంట్కి నాన్ వెజ్ తినడు ఎక్కువ ఇష్టం అంట, నాన్ వెజ్ తోటి కూడా మలబద్ధకం అవుతుంది. మనకు చెప్పిండ్రు అనమాట, సార్ రోజుకి ఒక పూట కావాలి కంపల్సరీ, తొందర పోతా కానీ తినుకుంటా పోతా. సరే ఏమైనా ఎడిషన్ చేయమంటే చేస్తారా అనేసి అడిగి, చేస్తా సార్ చెప్పండి అనేసి. అయితే మనం చెప్పినాం, ఒక పూట మీరు చల్లచారు తినండి. చల్లచారు చేసుకుంటాం కదా, బగారా వేసుకొని చేసుకుంటాం కదా, మీరు ఇంకో పని ఏం చేయాలంటే, ఆ బగారా వేసుకున్నప్పుడు దాంట్లో మంచిగా ఆకుకూరలు వేసుకోవాలి. ఆకుకూరలు వేసుకొని చల్లచారు చేసుకోవాలి.
పెరుగు ఆకుకూరల కాంబినేషన్ ఎస్. విల్ ఇట్ వర్క్ అండి? ఎందుకు వర్క్ చేయదు? పెరుగు ప్రోబయాటిక్, ఆకుకూరలు ప్రీబయాటిక్. ప్రీబయాటిక్ ప్రోబయాటిక్ రెండు పోవాలి కదా బాడీలో. రెండు పోతే మంచిగా అనిపిస్తుంది పేషెంట్కి. అండ్ ఇట్లా డైలీ ఒక పూట చేయండి, జర గట్టిగా చేయండి. అండ్ నైట్ టైం ప్రిఫరేబుల్. ఇంత రైస్ వేసుకొని ఆకుకూరలు మంచిగా వేసుకొని పెరుగు దాంట్లో చల్లచారుకి సరిపోయేటట్టు వేసుకొని బగారా దాంట్లో చేసుకొని అది కలుపుకొని తినండి. ఏమవుతుంది అంటే మనకు కాన్స్టిపేషన్లో రిలీఫ్ ఉంటుంది, మలబద్ధకంలో, ఫిస్చులాలో రిలీఫ్ ఉంటుంది, స్టూల్ ఈజీగా పాస్ అవుతుంది, సెల్యులోస్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ఈజీగా మొత్తం మలాన్ని బయటికి తోస్తుంది. అట్లా చేయడం వల్ల ఇది హెల్ప్ఫుల్ ఉంటుంది. మళ్ళా పెరుగు కూడా ఉంది దాంట్లో ప్రోబయాటిక్. అది ప్రోబయాటిక్ అంటే గుడ్ బ్యాక్టీరియా అవుతుంది, గుడ్ ఫుడ్ పోతుంది. అట్లా చేసుకుంటుంటే మంచిగా ఉంటుంది. మళ్ళా మీకు నాన్ వెజ్ తక్కువ చేస్తే ఏంటంటే హాయిగా పోతారు మీరు పైకి పోయినప్పుడు, ఏం ప్రాబ్లం లేకుండా. ఎందుకంటే ఈయన చేసుకునేది చేపలు పులుసు ఇంట్లో వితౌట్ ఆయిల్ కాదు, ఫుల్ ఆయిల్, ఫుల్ మసాలా, ఫ్రైడ్, డీప్ ఫ్రైడ్ చికెన్ కావాలి. ఇటువంటివి కావాలంటే అన్హెల్దీ, అన్హైజీనిక్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ కావాలి. సో అది ప్రాబ్లం. మళ్ళా ఆల్కహాల్ కూడా తగ్గించమని చెప్పినాం. ఆల్కహాల్ కన్జంప్షన్ కూడా ఎక్కువ ఉండే పేషెంట్కి. సార్ మీకోసం తగ్గిస్తాను అనేసి అన్నారు నాకు. అయితే సరే నా కోసమే తగ్గించండి అనేసి అన్నాము. మందులు స్టార్ట్ చేసినాము, మలబద్ధకం తగ్గింది, పైల్స్ ఈ రోజు వరకు రిపీట్ కాలేదు. ఇప్పుడు మనం ట్రీట్మెంట్ ఆపి కూడా 11-12 years అవుతుంది. 11-12 years? అవును. బట్ స్టిల్ హీ ఇస్ కంట్రోలింగ్, హేల్ అండ్ హెల్దీ. ఆయన మన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక ఆల్కహాలే మానేసిండ్రు ఆటోమేటిక్. ఎందుకంటే హోమియోపతి మందుల్లో ఇప్పుడు మనిషికి మందులు ఇస్తాం కదా, మనిషి బాడీలో ఏమైనా తప్పు అవుతుంది అంటే ఒక్కొక్కసారి చెప్పకుండా కూడా మందు సెట్ చేసేస్తుంది. సో ఆ బ్యూటీ ఉంటుంది హోమియోపతి మెడిసిన్ కి. రైట్. సో ఫైనల్ గా హి ఇస్ హ్యాపీ చాప్ నౌ. సో చల్లచారు మీరు మర్చిపోవద్దు ఎప్పటికీ. ఎస్, డైలీ ఫుడ్ లో అట్లీస్ట్ నైట్ టైం ప్రిఫర్ చేయమని, ఆకుకూరలతో పాటు. ఆకుకూరలతో. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.